మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకులు సీకే బాబు సతీమణి లావణ్యపై వైఎస్సార్సీపీ మహిళలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని తెలుగు మహిళలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్తూరు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు లీలావతి మాట్లాడుతూ చిత్తూరులో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లను చిత్తుగా ఓడించిన ఘనత చిత్తూరు టీడీపీ కార్యకర్తలదని లావణ్య మాట్లాడడాన్ని చూసి ఓర్వలేక వైఎస్సార్సీపీ మహిళలు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. నగర కార్యదర్శి జమునా చౌదరి మాట్లాడుతూ 2014 సంవత్సరంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో సీకే బాబు ప్యానెల్ నుండి స్వతంత్రంగా పోటీ చేసిన నువ్వు ఈ రోజు పార్టీల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు పలికినట్లుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళలు పుష్ప, హీరా, మంజుల, వరలక్ష్మి తదితర మహిళలు పాల్గొన్నారు. నమస్కారం. చిత్తూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలి నేను. నా పేరు లీలావతి. ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ మహిళలందరం కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే నిన్న చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి మహానాడు జరిగింది. అందులో మా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకురాలు సీకే లావణ్య గారు వచ్చి మాట్లాడడం జరిగింది. అది ఆమె హక్కు, అది ఆమె నైతిక బాధ్యత. ఆమె మాట్లాడారు. ఆమె మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు. కానీ ఎవరైతే అంజలి రెడ్డి, గాయత్రీదేవి అనే వాళ్ళు ఉన్నారో వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఆమె గురించి చాలా చులకనగా మాట్లాడడం జరిగింది. ఇది ఎంత మాత్రం సబబుగా లేదు. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలిని మాట్లాడితే మేము అంత సులభంగా వదిలేస్తామని మీరు ఎలా అనుకున్నారు? ఖచ్చితంగా దీన్ని వదిలే ప్రసక్తే లేదు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళకి మీరు నీతులు చెప్తారా? వాళ్ళు ఎలా నడుచుకోవాలో వాళ్ళకి తెలియదా? ఒక్కసారి కార్పొరేటర్గా ఉన్న మీకే ఇంత ఉంటే 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళకి ఎంత ఉండాలి? వాళ్ళకి తెలియదా? రాజకీయం యొక్క నీతులు కానీ, పద్ధతులు కానీ, పార్టీలు కానీ, వాటి విధి విధానాలు కానీ, రాజశేఖర్ రెడ్డితో కానీ, వాళ్ళ తనయుడితో కానీ వాళ్ళకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయో మీరు చెప్తే తప్ప తెలుసుకోలేనంత స్థితిలో వాళ్ళు ఉన్నారా? వాళ్ళకి ఆ విషయాలన్నీ తెలియవా? ఎంతవరకు అంటే అంతవరకు ఆడవాళ్ళని కూడా లేకుండా ఎలా పడితే అలా మాట్లాడతారా? చీరలు మార్చేసినట్లు మార్చేస్తారు అని మాట్లాడతారా మీరు? అదే అంజలి రెడ్డి 2014లో అదే విధంగా సీకే బాబుకి ఆపోజిట్గా మీరు నిలవలేదా? ఈ ఏదైతే మీరు మాట్లాడుతున్నారో అంజలి రెడ్డి 2014లో ఆయన నుంచి విడిపోయి వచ్చి సీకే బాబు గారి దగ్గర నుంచి విడిపోయి వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా మీరు నిలబడలేదా? ఆ రోజున మీరు జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్గా మీరు చెయ్యలేదా? నా పేరు హీరా. మిట్టూరులో 38 వార్డులో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. పార్టీ గురించి, పార్టీలో వచ్చి మాట్లాడే వాళ్ళ గురించి ఇంకొకసారి మేము విన్నామంటే ఆడవాళ్ళంతా ఊరికే ఉండము, గాజులు వేసుకుంటా ఉండామనేసి ఏమో ఆడవాళ్ళని తక్కువ అంచనా వేస్తూ ఉండారు. 4 మగవాళ్ళు చేస్తే కూడా ఒక ఆడదాని దగ్గర మాట్లాడేదానికి కాదు. ఎట్లా మాట్లాడతారు? లావణ్యక్క గురించి మాట్లాడే అంత అర్హత ఏముంది మీకు? మాట్లాడొచ్చా? కొంచెం ఆలోచించి మాట్లాడాలా మాట్లాడేటప్పుడు. లావణ్య కంటే ఏమనుకున్నారు? సీకే బాబు అన్నంటే ఏమనుకున్నారు? ఆమె పద్ధతిగా మంచిగా సంసారం చేసుకొని అన్నిట్లో కలుసుకొని పూజలు పునస్కారాలు చేసుకొని ఆమె మంచి పద్ధతి ఇదిగా ఉంటే చీర కట్టుకొని వచ్చింది, ఏదో మాట్లాడేసింది. ఎట్లా మాట్లాడతారు మీరు? అందరూ ఆడవాళ్ళు ఉండాము. లావణ్యక్క కాదు, సీకే బాబు అన్న కాదు, మేమే వదలము మిమ్మల్ని. ఏమైనా అయిపోయి ఎప్పుడు కూడా ఎవరు కూడా మాట్లాడరు. అదేవిధంగా అంజలి రెడ్డి 2014లో అదే జగన్ రెడ్డి వైసీపీ పార్టీకి అగైనిస్ట్గా 11వ వార్డులో చేసింది. ఆ రోజు తెలియదా ఆ నాయకుడి గురించి? ఈ అంజలిదేవికి ఈ రోజు నువ్వు వైసీపీ పార్టీ గురించి నువ్వు మాట్లాడతావు. నువ్వు అసలు నువ్వు పార్టీ నాయకురాలు కాదు. నువ్వు పార్టీ నీకోసం పెట్టలేదు. నువ్వు ఓన్లీ ఇండిపెండెంట్గా నిలిచి ఇండిపెండెంట్గా నువ్వు జగన్మోహన్ రెడ్డికి అగైనిస్ట్గా తిరిగినావు. నువ్వు పక్కా పార్టీలో అన్ని పార్టీలలో కూడా నిలబడి వాళ్ళు ప్రజల కోసం పాటుపడిన వ్యక్తులు లావణ్యక్క గారు ఈరోజు ఓరలేక మహానాడులో వచ్చి మా యొక్క అభివృద్ధి గురించి చెప్పిన దానివల్ల వెంటనే నిమిషం ఆగకుండా మీ నీచ రాజకీయాలు తీసుకొని వచ్చి వీడియోలు చేసి పెడతారా మీరు? ఇక మీరు చెప్తున్నాను, ఏమే అంజలి దేవికి కానీ గాయత్రి రెడ్డికి కానీ చెప్తున్నాను, ఇంకా మీట ఎప్పుడైనా కానీ మా లావణ్యమ్మ గురించి కానీ, మా తెలుగుదేశం గురించి కానీ, మా నాయకుల గురించి కానీ, మా తెలుగుదేశం మహిళల గురించి కానీ ఎక్కడైనా నోరు జారి నోరిపి మాట్లాడితే మర్యాదగానే ఉండదనేసి నేను చెప్తున్నాను.
A new dawn rises in Stonehouse Pate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Pate, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.